తెలిసింది. ఇప్పుడు అందులో ఉన్నాయి కూడా అబద్ధం అని అంటే మనం ఏం చేయలేం. చట్టపరంగా పోతున్నాము, లీగల్ గా పోతున్నాము, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే ఆ రుజువులు మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు తెలుసు? జడ్జి అంతలో జడ్జి బయటకు వచ్చి నేను ఇలా చేసుకున్నానని చెప్తాదమ్మా? రావాల్సిన అవసరం లేదు కదా. ఆడబిడ్డలు వస్తారా బయటికి నేను ఇలా చేస్తున్నానని చెప్పి? అలా వర్డ్స్ వదిలేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ రుద్రాక్షలకి విలువ ఉంది స్వామి. నువ్వు పరీక్షించినావు అంటే నా పేరు శివరుద్ర, నువ్వు అర్థం చేసుకో. అది అనవసరంగా రౌద్రాన్ని జయించొద్దు, చాలా తప్పు. అది నా కోపం కంట్రోల్ అయిందంటే ఉండదు. నువ్వు ఆడపిల్లను అవమానపరుస్తున్నావు స్వామి. సాధు సత్పురుషులు సెన్సిటివ్నెస్ చూడకపోతే లేదా? యోని పూజలు అని అంటావు స్వామి. మాట్లాడాలి. ఏం సత్యం మాట్లాడతావు? వేణుస్వామిని కాంటాక్ట్ లైన్ తీసుకో తల్లి, మాట్లాడతా. వేణుస్వామి మీద కేసు అయింది కదా యోని పూజల విషయంలో. మరి అఫీషియల్ అయితే ఎందుకు కేసు కావాలి తల్లి? జడ్జి కూడా ఎందుకు అఫీషియల్ కేసు వేసింది? ఆ ఎవరు మధ్యలో ప్రొడ్యూసర్ వేసింది? ఇదంతా గూడుపుటాను తల్లి, మోసం అయ్యింది. చూడండి, వ్యక్తిగతమైనటువంటివి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. పూజలు వ్యక్తిగతమైనవి కానీ ఆ పూజల్లో రకరకాలు ఉన్నాయి నాయన. వాళ్ళు నచ్చిన పూజలు వాళ్ళు చేసుకుంటారు. 36 భారతదేశంలో ఇది లౌకిక రాజ్యం. భారతదేశం లౌకిక రాజ్యం. నచ్చిన మతము వాళ్ళు ఫాలో అవ్వచ్చు. బ్రాహ్మణులని నచ్చిన పూజలు వాళ్ళు చేసుకోవచ్చు. ఏం పూజ? నచ్చిన పూజలు అంటే ఇతరులకు ఇబ్బంది కలిగినంత వరకు, ఇతరులకు బాధ కలిగినంత వరకు ఎలాంటి పూజలు వారి వ్యక్తిగత విషయం. అనేక మంది బయటికి ఎందుకు వచ్చినాయమ్మా? వ్యక్తిగతమైనది బయటికి రాకూడదు కదా తల్లి. బయటికి ఎందుకు వచ్చింది అని కూడా మనం ఖండించడానికి వీల్లేదు. మనం అట్లా ఖండించడానికి వీల్లేదు. నువ్వు ఎవడు ఇవ్వడానికి అసలు ఖండించే విషయం నేను చెప్తున్నా కదమ్మా. లెజునావ్ గారు వెళ్ళి గుండు చేయించుకుంది. ఆమె ఇంట్లో ఉండి సింగపూర్ నుంచి నమస్కారం పెట్టుకుంటే అయిపోద్ది కదా ఇవన్నట్టు. మరి తిరుమలకు వచ్చి గుండె ఎందుకు చేయించుకుంది లెజునావా? అది వేరు, ఇది వేరు. నమ్మకం. తిరుపతి మాకు వేరే ఛానల్లో లైవ్ వెంకటేశ్వర సింగపూర్ లో దయచేసి ఆయనని బ్రాహ్మణ సమాజం చెప్పకండి, ఎందుకంటే అది దట్స్ నాట్ ద వాయిస్ ఆఫ్ బ్రాహ్మణ సమాజం. మీరు ఒక్కరు అందరు బ్రాహ్మణులు వాయిస్ చేయట్లేదు. దయచేసి మీరు వ్యక్తిగత విషయాలు మాట్లాడండి. మీరు మాట్లాడలేదండి. మీరేమి ఇది ఇవ్వట్లేదు. యూఆర్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ సంఘాలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవన్నీ. మనం అంటే అడుగుతున్నాం వ్యక్తిగతంగా. బ్రాహ్మణులు అందరూ చూడవచ్చు కదా. ఓ చిన్న జయరస్వామి బయటికి వెళ్ళాలి కదా, మిగతా వాళ్ళందరూ అడగాలి. ఈయన అడగాలి, వాళ్ళకి చెప్తే అప్పుడు ఈయనకు మర్యాద అవుతుంది. బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే తక్కువ మనం చెప్పకూడదు. మనము అలా చెప్పకూడదు స్వామి. వాళ్ళ వ్యక్తిగతం అని చెప్తున్నా నేను. వ్యక్తిగతము కేసు ఎందుకు అయిందంటున్నా నేను. దేని గురించి? యోని పూజ గురించి ఆ జడ్జి గారు ఆ మధ్యలో ప్రొడ్యూసర్ కేసు ఎందుకు వేసింది? ఎవరు కేసు వేసారు కదా స్వామి? మోకిలాల కేసు ఎవరు వేశారు? ఆ కేసు చూడకపోతే పంపించేసి డైవర్ట్ అవుతుంది మీరు సార్.